వారి కోసమని మొత్తము పూజలు అయిన తర్వాత అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకున్న తర్వాతనే మనం అందరం కూడా నిమ్మలంగా ఉందాము. అమ్మవారికి దండం పెట్టుకోండి, గట్టిగా దండం పెట్టుకోండి. అమ్మ వచ్చినవా తల్లిగా మమ్మల్ని అందరినీ చల్లగా చూడడానికి అని దండం పెట్టుకోండి. అమ్మ ఈరోజు రాత్రి నుండి షురు చేసి దర్శనాలు రేపు పొద్దంతా ఇస్తుంది. మళ్ళీ అమ్మకు చందమామ అంటే చాలా ఇష్టమట, అందుకే పున్నమి రోజు వస్తుంది. ఆ పున్నమి వెన్నెలంతా కూడా రాత్రంతా అమ్మ ఆ పున్నమి వెన్నెలనే కూర్చుంటుంది నిమ్మలంగా. అమ్మవారికి పూజలన్నీ జరుగుతాయి. ఇప్పుడు దీపాలన్నీ ఆర్పుతారు, దీపాలన్నీ ఆర్పినాక పూజలు జరుగుతాయి. ఎవరిని లోపలికి రానియరు. వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించిన అన్ని పూజలు అయిపోయినాకనే, మొత్తం అన్ని పూజలు అయిపోయినాకనే మనకు దర్శనం ఉంటుంది. అమ్మవారిని గద్దెల మీద ప్రతిష్ఠించడం జరిగింది. మొత్తానికి